కూర్చుంటున్నాము. ఆ డంపియార్ అనే అదొక పెనుభూతాన్ని తెచ్చి మా ఆడపిల్ల పెట్టి మా భూములు పాడు చేసి మా ఊరు పాడు చేసి మా పంటలు నాశనం చేస్తామంటే మేము ఎట్లుకుంటాం సార్? మేము ఎట్లుకుంటాం? మీరు ఎక్కడ పోయారు సారు? వీళ్ళందరూ నాయకులంతా ఎక్కడ పోయారు? దిక్కు లేకుండా అయిపోయారు. ఒక్కడు దిక్కు లేడు మాకు చెప్తానికి. అమ్మాకి చేస్తున్నామని ఒక్కడు చెప్పే దిక్కు కూడా లేడు మాకు. మరి చచ్చిపోయారా కూడా తెలుస్తలేదు మాకు. చచ్చిపెట్టురు మమ్మల్ని భయపెట్టిస్తురా, మా పిల్లల్ని భయపెట్టిస్తురా. వాళ్ళ మీద పెట్టుడు కాదురా, నీకు దమ్ము ఉంటే మా ఊరందరి మీద పెట్టు కేసులు. ఊరందరి మీద పెట్టురా, ఊరందరి మీద పెట్టు నీకు దమ్ము ఉంటే. మా పిల్లల మీద కాదు, మా పిల్లల్ని వేసుకో. అదే విధంగా నాయన మేము ఈ ఉన్న పొలాలతోనే బతకగలుగుతాం. మేము వెనుకటి పెద్ద మనుషులు పూర్వకాలం నుంచి వ్యవసాయం చేసుకొని బతుకు సాగు చేసుకున్న భూములే ఇవి. మాకు అద్దెకరు ఉందో 2 ఎకరాలు ఉన్నాయో అవే భూములు చాలు మాకు. ఆయన ఆస్తులు అడుగుతలేము, పాస్తులు అడుగుతలేము. ఉన్న పొలాలే చాలు. మేము లేకపోతే కూలి చేసుకుంటుండొచ్చు. ప్రతి ఒక్క కూరగాయ పడుతుంది మా ఊళ్ళే. టమాటా, వంకాయ, బెండకాయ, కాకరకాయ, గుమ్మడికాయలు, కీరాలు, ఎన్నో రకరకాల పంటలు పండించే పచ్చటి ఊరు, పచ్చటి అడవి, పక్షులు, జీవరాశులు. అవి ఈ చల్లటి వాతావరణంలో మేము ఎట్లుండాలి? ఆ నీళ్లు ఉన్నాయి ఆడ, ఆ నీళ్లు పిట్టెలన్నీ తాగుతాయి. పశువులు, గోదలు, లేగలు ఇవన్నీ చచ్చిపోతాయి. మా ఊరి మీదనే ఏమన్నా పోసి ఊరు కట్టుకోమను, లేకుంటే అని ఇంట్లో చెత్త పోసుకోమను. కూడా మమ్మల్ని గెలిపించుకున్నాడు ఎవడో అని ఇంట్లో పోసుకోమను. కొడుకు పట్టుకపోతాడు, తల్లి ఒకటదా? మరి అట్లా ఎందుకు మరి చేసుడము? మా ఊరి మీదనే ఏమన్నా పోయమను, ఎవరం లేకుండా అవుతాము. డంపియాన్ని పెట్టుకోమను, వాళ్ళే వచ్చి కట్టుకోమను. డంపియార్ అసలు మాకు వద్దు. అది ఊరు సత్యశ్యామలం లేకుండే ఒట్టి శ్యామలం చేసిపోతట్లుండయినా. మాకు అసలు ఏది వద్దు. పశువులు ఉన్నాయి, మనుషులము మొత్తం మా పిల్లలు అందరూ చచ్చిపోతారు. అది గాలి వస్తే ఎంత మంచి గాలి రావాలి. ఏంది ఇప్పుడు బుడద తిని బుడద కక్కుతున్నాం మేము. బుడద ఇప్పుడు నాటేస్తుంటే ఎంత మంచి వాసన వస్తుంది. ఇప్పుడు నాటేస్తుంటే అడ్డమైన వాసన వస్తుంది. మాకు దావకున పోతాం కదా, మాకు ఏమంటారు డాక్టర్ చూసి ఏం పని చేస్తారమ్మని అడుగుతాడు. ఏమంటాం మేము వ్యవసాయం చేస్తామంటే మీకు ఏం రోగం ఉండదు అని చెప్తాడు. ఇప్పుడు ఇది వచ్చిందంటే అన్ని రోగాలు వస్తాయి మాకు. అందరికి దండం చేసి చెప్తున్నా, మాకు ఈ డంపియార్ వద్దు. అందరికి నమస్కారం. మాకు డంపియార్ వద్దు. నల్లవాలి మా పేరు బాలమని. మాకు డంపియార్ వద్దు. మా ఊరు చెత్త వద్దు. మీ చెత్త మీ దగ్గరనే పోసుకోరి, మీ దగ్గరనే వారేసుకో చెత్త. మా ఊరికి వద్దు, మా పల్లెటూరుకి వద్దు. మా పచ్చడి ఊరును ఖరాబ్ చేయకు. ఎక్కడున్నా రాజకీయ నాయకులు వచ్చి ఇది ఆపాలి. రాజకీయ నాయకులు అప్పుడు వచ్చిర్రు, అందరూ నాకోటే అని వచ్చిర్రు. ఇవాళ ఎవడు దిక్కులేడు. ఇక్కడ గూడెం మైపాలన్న ఎక్కడున్నాడు? రేవంత్ రెడ్డి అన్న ఎక్కడున్నాడు? ఈయన ఎవరు అన్న ఎక్కడున్నాడు? వీళ్ళందరూ వచ్చి మాకు అడ్డగించుర్రి. మాకు అడ్డగించి మా ఊరికి మంచిగా చేసి మనల్ని కాపాడుకో అన్న. మీరు అందరు వచ్చి ముఖ్యమంత్రులు ఎక్కడున్నారో మీరు ఏడున్నారు రారి, మా నల్లవాళ్ళ వద్దకు రారి. కాపాడుకుంటేనే రేవంత్ రెడ్డికి పంపి ఆ డంపియార్ ఆపమని నీకు పాదాభివందనం చేస్తున్నామన్నా. నల్లవల్లి ప్రజలం అందరం నేను మేడుకుంటున్నామన్నా. నీకు దండం పెట్టి చెప్తున్నాం. పిల్ల జల్ల ముసలోళ్ళు ముడి వాళ్ళం అంతా 20 రోజులకు వాళ్ళే రోడ్డు మీద వచ్చి పడ్డామన్నా. మా మీద కనుకరించన్నా, మా దయ చూపన్నా. నువ్వు ఒక్క లెటర్ నీ చేతి నుండి అవుతుంది అన్నది, నీతో అవుతుందా పని? నువ్వు చేయాలనుకుంటే నీకు ఎంత పని కాదు అది. కానీ నువ్వు ఎందుకో మా మీద ఇట్లా నిర్లక్ష్యం చేస్తున్నావు. నువ్వు రేవంత్ అన్న దగ్గరికి పోయి కలిసి ఆ డంపియార్ ఆపన్న నీకు దండం పెడుతున్నామని నమస్కారం చేస్తున్నా. ముసలల్లం అవుతున్నాము, ఇసవంటి బాధలు పడుకుంటా అంటే ఆకు వాళ్ళము రోడ్ల పొంటికి ఈడ నిషించ చెట్లు మొత్తం ఈ ప్లేట్లు లేకుండా మొరికాయలు తెంపినాము, మోతకాయలు తెంపినాము, మొరిగోళ్ళు తీసుకొచ్చి అమ్ముకుంటే చారాన పైసలు మీరు చూసిరో చూడలేరు. పొద్దున్న దాకపోతే చారాన కూలి అట్లా చేసుకుంటా బతుకుంటా గీ వేజ్కి వచ్చినాం. గీ వేజ్కి వచ్చినాక ఊళ్ళ కసం వంటి పని చేస్తున్నంటే పిల్లలు ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి నాయన? మాకొద్దు, డంపియార్ మాకు వద్దు నాయన. మాకు డంపియార్ అసలే వద్దు. మంచిగా వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి మా ఒక ఫోన్లలోనన్నా పెద్ద పెద్దలతోనన్నా పంపించి ఇంత లీటర్ రాసన్నా పంపించాలి రేవంత్ రెడ్డి అన్న. 20వ రోజు ఈరోజు ముదిరాజ్ సంఘం సభ్యులు కూర్చోవడం జరిగింది. ఈ యొక్క డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా మేము చేస్తున్న ఈ నిరాహార దీక్షలకు మద్దతుగా ఏ ఒక్క పార్టీలు, రాజకీయ పార్టీలు ముందుకు రావడం లేదు. మా బాధ ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ యొక్క ప్రాంతం ఎలక్షన్లో ఈశాన్య భాగం అని చెప్పి ఓట్ల కోసమే పనికొస్తుందా అని చెప్పి ప్రతి ఒక్క రాజకీయ నాయకుని నేను అడుగుతున్నా. రేపొద్దున మీరు ఏ ముఖం పెట్టుకొని మా దగ్గరికి ఓట్లకు వస్తారు?
మాకు బాధ వచ్చినప్పుడు రాని నాయకుడు ఓట్ల కోసం మేము క్షమించే ప్రసక్తి ఉండదు. మీరు వస్తే ఈరోజు మేము బాధలో ఉన్నప్పుడు వస్తేనే మీకు ముంగట రాజకీయ మనుగడ ఉంటుందని మేము తెలియజేస్తున్నాము. దయచేసి మా బాధ అర్థం చేసుకోండి. పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న మా గ్రామం, మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు రేపొద్దున ఏంది, ఇది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. దయచేసి డంపింగ్ యార్డ్ను వెంటనే రద్దు చేసి ఒక యూనివర్సిటీ కానీ, ఒక జూ పార్క్ కానీ, ఇంకా ఇతర వేరే ఏదో విధంగా ఆ ల్యాండ్ను మీకు కావాలనుకుంటే ప్రభుత్వం వేరే విధంగా ఏదైనా ఇచ్చేసి ముందుకు రావాలని కోరుతున్నాం. లేదు ఇట్లనే చేస్తాం అనుకుంటే మేము 2500 మంది జనాభా ఉంది ఈడ మా గ్రామంలో, పిల్ల జెల్ల అంతా కలిసి మమ్మల్ని అందరినీ చంపేసి మా శవాల మీద మీరు డంపింగ్ యార్డ్ వేసుకోండి. ఇంకా వేరే గత్యంతరం లేదు. ఖచ్చితంగా మీరు వేద్దాం అనుకుంటే మాత్రం ఆలోచించండి, మా శవాల మీదనే మీ డంపింగ్ యార్డ్ పడుతుంది. కాబట్టి ఆలోచన చేసి